రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశం నుంచి సానుకూల సంకేతాలు అందడంతో భారత ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. 2027 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం మార్కెట్ కు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెనెక్స్ 266 పాయింట్లు లాభపడి 83,580 వద్ద స్థిరపడగా నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 25,693 వద్ద ముగిసింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయంతో పాటు స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్న సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. అయితే బెంచ్ మార్క్ సూచీలకు భిన్నంగా బ్రాడర్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.02%, స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.27% మేర నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ సూచీ 2.27% మేర భారీగా లాభపడి టాప్ గెయినర్ గా నిలిచింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ప్రైవేట్ బ్యాంకులు, రియల్టీ రంగాలు కూడా లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ 1.47%, ఫార్మా 0.72% మేర నష్టపోయాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు అనుమతిస్తామని ఆర్బీఐ సూచించడం మార్కెట్ కు మరింత మద్దతునిచ్చింది. నిఫ్టీ 25,400 స్థాయికి పైగా ఉన్నంత వరకు మార్కెట్ సానుకూల ధోరణిలో స్థిరీకరణ చెందుతుందని భావిస్తున్నామని రెలిగేర్ బ్రోకింగ్ కు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.